హాయ్ ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే 2024లో మరి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరి ఎట్టకేలకైతే స్థానిక సంస్థల ఎన్నికలైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ముందుగా మరి మున్సిపాలిటీ, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మరి పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. మరి 120 మున్సిపాలిటీలకు మరి తొలుత మరి ఏదైతే కార్పొరేషన్లకు ఎన్నికలు జరపాలని మరి జీవో కూడా మరి జారీ చేయడం జరిగింది. మొత్తానికి కూటమి ప్రభుత్వం అసలు ఎందుకు ముందుగానే మరి మున్సిపాలిటీ ఎన్నికలు, అలాగే మరి పట్టణ ప్రజానీకానికి సంబంధించిన మున్సిపాలిటీ అలాగే కార్పొరేషన్ ఎన్నికలు ఎందుకు మరి జరపాలనుకుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి భారీ దెబ్బ కొట్టడానికే కూటమి ప్రభుత్వం మరి చాలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తుందని విశ్లేషకుల సమాచారం. ఏదైతే విశ్లేషకుల అంచనా ప్రకారం, అలాగే కూటమి ప్రభుత్వం అంచనా ప్రకారం మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఏదైతే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి తెలుగుదేశం పార్టీని కొన్ని జిల్లాల్లో నామినేషన్ వేయకుండా కూడా అక్కడ వ్యవహరించిన తీరు మరలా కూటమి ప్రభుత్వం అదేవిధంగా కొన్ని జిల్లాల్లో కూడా ఆ వ్యూహాన్ని అనుసరించాలని తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమిలో ఉన్న 3 పార్టీలు జనసేన, అలాగే బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మరి వ్యూహాత్మకంగా స్థానిక సంస్థల ఎలక్షన్ ముందుకెళ్తున్నట్టు సమాచారం. ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలోని 3 పార్టీల అంచనా ప్రకారం మరి పట్టణ ప్రాంతాల్లో కొంచెం కూటమికి అనుకూలంగా ఉంటుందని ఈ యొక్క ఏదైతే పట్టణ ప్రాంతాల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఈ స్థానిక సంస్థలు మరి ఎలక్షన్ రిజల్ట్ జరిగిన తర్వాత కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే రిజల్ట్ రావడంతోనే ఈ యొక్క రిజల్ట్ని ఏకపక్షంగా జరిపించి మరి తెలుగుదేశం పార్టీకి అలాగే ఏదైతే కూటమి పార్టీలకి మరి మెజారిటీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీలను భావిస్తున్నాయి. ఈ యొక్క రిజల్ట్ మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మీద కూడా ఈ ప్రభావం ఉంటుందని, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా కొంతవరకు మనం మేనేజ్ చేసుకుంటే, అంటే బలంగా ఏదైతే పట్టణ మున్సిపాలిటీలు మరి కార్పొరేషన్లో వచ్చిన రిజల్ట్ మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా ఇదే యొక్క ఫాలోయింగ్, అలాగే వాటి యొక్క ఫలితాల ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ మీద పడే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఏదైతే మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా ఆ ప్రభావాన్ని పంచాయతీల మీద చూపించవచ్చని మరి కూటమి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు, ఏదైతే మరి కొంత గ్రామాల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా ఉన్నట్లు మరి కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి ఏదైతే పంచాయతీ ఎన్నికల మీద మరి ముందుగా జరిపితే కొంత కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి ఏదొక మున్సిపాలిటీ ఎన్నికలను ముందు జరిపితే ఆ యొక్క ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే పంచాయతీ ఎలక్షన్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని మరి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీగా దెబ్బ కొట్టాలంటే ఇక్కడ ఖచ్చితంగా మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిపి మరి మున్సిపాలిటీ ఎన్నికలు ఏదైతే జరిపిందో ఖచ్చితంగా దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా దెబ్బ కొట్టవచ్చు అని కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మొత్తానికి ఈ యొక్క రాష్ట్రంలో మరి జరగబోయే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల మరి రిజల్ట్ ఫలితాల సరళి కూడా మరి త్వరలోనే మన ఛానల్లో ఏదైతే ఎవరు గెలుస్తారు, ఎవరికి అసలు ఎడ్జ్ ఉంది, మరి ఏదైతే ముందుగా జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్ని గెలవబోతుంది, ఒకవేళ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు మరి ఏ విధంగా సీట్లు పంచుకోబోతున్నాయి, ఈ సీట్లు పంచుకున్న ప్రకారం అసలు ఎవరు ఎక్కడ గెలిచే అవకాశం ఉందని కూడా త్వరలో మన ఛానల్లో అయితే ఒక సర్వే రిజల్ట్ కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నాం. ఏదైతే మరి ఈ యొక్క అర్బన్ ఓటర్లు మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఆ యొక్క అర్బన్ ఓటర్లు మరి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించబోతున్నారా, లేకపోతే మరి 3వ ప్రత్యామ్నాయాన్ని ఎవరినైనా ఎన్నుకుంటారా, అలాగే ఏదైతే చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి మరి రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క మున్సిపాలిటీ, ఎంపీటీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలపై ఎలా ఉంటుందో ఖచ్చితంగా మన ఛానల్ అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మన వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.